కోచింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరంలో కూడా గత 28 రోజులుగా శిక్షణ ఈరోజు జరుగుతున్న సందర్భంలో గ్రామంలో ఆసీనులైనటువంటి అందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని నడిపించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. సో ఈ 28 రోజులు ఒక దీక్షతో ఈ కార్యక్రమంలో అంటే ఈ కోచింగ్ సెంటర్లో పాల్గొని సో మిమ్మల్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేసిన విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. సో ఈ అకాడమిక్ ఇయర్లో నిజంగా రకరకాల వింతలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఏప్రిల్లోనే కంప్లీట్గా ఎగ్జామ్స్ అయిపోవడం, రావడం, పాలిసెట్ ఏపీఆర్ చేసి ఎంట్రన్స్ రాయడం, దాని రిజల్ట్ మేబీ ఈ మంత్ ఎండింగ్లో ఇచ్చిన చెప్పవలసి లేదు, ఆన్లైన్ కాబట్టి స్కానింగ్ చేసి చేస్తారు కాబట్టి. సో బట్ ఇంత ఫాస్ట్గా హడావిడిగా జరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఇంటర్మీడియట్ చేరే వాళ్లకు అడ్మిషన్లు చాలా ఫ్రీగా ఈజీగా జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఇంకా వీలైనంత ఫాస్ట్గా చేయడం చేస్తున్నారు. అది ఒక పక్కన పెట్టేద్దాం. సో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా, ఎలా వచ్చినా, ఏ విధంగా వచ్చినా మీ మనసుకు తెలుసు. మీరు ఎలా రాశారు పరీక్షలు, ఏ విధంగా వచ్చాయి, దానికి నేను అర్హున్నా కాదా, ఇంకా నేనేమైనా మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉందా అని మీకు మీరు అంచనా వేయచ్చు. ఎవాల్యుయేట్ చేసింది మేమైనా, పేపర్లు దిద్దింది మేమైనా, మార్కులు ఉదారంగా వేసినప్పటికీ మీకు తెలుసు నిజంగా అవి మేము కష్టపడితే వచ్చిన మార్కులా, చూసి రాతల వల్ల వచ్చిన మార్కులా, ఏం చేసింటే ఆ మార్కులు సాధించాం. సో ఎలా చేస్తే ఆ మార్కులు నిలబెట్టుకోవచ్చు భవిష్యత్తులో. రేపు పొద్దున అన్ని మార్కులు వచ్చినాడు. చూడండి, ఇప్పుడు ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో ఇంత రిజల్ట్ 95, 96, 98% స్టేట్ ఇది ఉంటే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి 60, 64, 61 వస్తూ ఉంది. అంటే ఒక 30 to 40% మెంబర్స్ బాయ్స్, ఒక 30 to 40% ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అవుతూ ఉన్నారు అంటే ఇక్కడ వచ్చినటువంటి మార్కులు మీ సత్ అంటే కనీసం పాస్ మార్కులు కూడా రాలేకపోతున్నాయి అంటే చాలా ఇది. ఇప్పుడు మా స్కూల్లో కూడా 141 మంది ఉంటే 117 మంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లే, అంటే అందరికీ 400 పైనే వచ్చాయి. సో 141 మందిలో అంతమంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవడమే కాకుండా 51 మందికి 500 మార్కులు దాటాయి. సో ఇవన్నీ కూడా గ్రేట్గా మేమైతే భావించడం లేదు. రైట్, అవి ఎలా వచ్చినా ఏమొచ్చినా దాంట్లో కొంచెం జెన్యూన్గా రిలయబుల్గా వచ్చేటటువంటి వాళ్ళకైతే వచ్చి ఉన్నాయి. ఓకే, 530, 540 వచ్చాయి. అవి వాళ్ళ స్టాండర్డ్ మార్క్స్. వాళ్ళు రేపొద్దున భవిష్యత్తులో ఏదైనా సాధించేటటువంటి వాళ్ళు. బట్ మీరు కూడా నా సలహా సూచన ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర, మీ బంధువుల దగ్గర ఈరోజు దాన్ని ప్రదర్శించి నాకు 570 వచ్చినాయి, 580 వచ్చినాయని, సో నన్ను విజయవాడలో చేర్పించండి, వాడు చేరిన నేను పోతాను, సో ఐఐటీలో చేరుతాను, ఆ బ్రాంచ్లో చేరుతాను, ఇక్కడ చేరుతానని మీ ఇంట్లో వాళ్ళ మీద అనవసరమైనటువంటి బర్డన్ పెట్టద్దండి. సో డబ్బులు పోవడం తప్ప మీరు సాధించేది ఏమీ ఉండదు. సో మీ స్థాయికి సంబంధించినటువంటి కాలేజీలోనే చేరండి, మీ స్థాయికి సంబంధించినటువంటి కోర్స్ ఎంచుకోండి, మీ స్థాయికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు ఒక పునాది వేసుకోండి. ఇప్పుడే లేకుండా ఉన్నారనుకోండి, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యి రావడం తప్ప మీరు సాధించేది ఏది ఉండదు. ఇలా మీరు సాధించేది మీ స్థాయి ఏంటి అని తెలుసుకోవాలంటే వచ్చినటువంటి అవకాశం ఏంటి అంటే ఇప్పుడు మీరు రాయబోయేటటువంటి పాలిసెట్ ఎగ్జామ్. సో ఈ పాలిసెట్ ఎగ్జామ్లో మీరు కరెక్ట్గా చాలామంది ఇందాక ఒక చిన్న డౌట్ రైజ్ అయింది. ఏమని, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ అంటే 120 మార్క్స్, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ అంటే ఒకరో ఇద్దరో చెప్పగలిగినారు తప్ప మిగతా ఎవరు చెప్పలేకపోయారు. అంటే 50 మార్క్స్కి మ్యాథ్స్ ఉంటాయి, ఫిజిక్స్ ఏమి ఉంటాయి, ఏమి ఉంటాయి అనేది కూడా మన దగ్గర క్లారిటీ లేదు. అంటే పరీక్ష విధానం పైననే అవగాహన లేదు. అంటే రాయబోయే పరీక్ష ఎలా రాస్తారు అనేటటువంటిది డెఫినెట్గా అనుమానాస్పదమే, సందేహాస్పదమే. కాబట్టి మీరందరూ కూడా ఏ పని చేసినా భవిష్యత్తులో అయినా చేసే పని మీద క్లారిటీ ఉండేటప్పుడే మీరు ఏదైనా సాధించగలుగుతారు. సో ఇంకోటి, రకరకాల కోరికలు కలిగి ఉండాలి, పెద్ద జ్వాల ఉంటేనే వస్తుంది అన్నారు. పెద్ద జ్వాల ఎలా వస్తుంది? అంత పెద్ద కోరిక, అంత జ్వాల రావాలంటే దానికి కావాల్సినటువంటి ముడి సరుకు ఉండాలి కదా. సో ఇంధనం లేనిది మంట వస్తుందా? కాబట్టి ఇంధనం ఉండాలి మీ దగ్గర, అంటే సరుకు ఉండాలి, ఆలోచన ఉండాలి, చదవగలిగే నైపుణ్యం ఉండాలి. వీటన్నిటిని వనరులను మీరు సమీకరించుకుంటే తప్ప అలా మీరు కోరిక ఉన్నా కానీ అది జ్వలించదనమాట. కోరికగానే మిగిలిపోతుంది. కాబట్టి అలా కాకుండా మీకు వచ్చినటువంటి మార్కులు కానీ, ఇక్కడ పట్టినటువంటి ఎగ్జామ్ ప్రతిరోజు పెట్టినటువంటి ఎగ్జామ్స్లో కానీ మీకు వచ్చిన మార్కులు ఎలా రాశారు, ఎలా వచ్చాయి అని బేరీజు వేసుకుంటూ ఇంకా ఎక్కడ మెరుగుపరచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయండి. సో డెఫినెట్గా ఒక లక్ష్యం సాధించే దిశగా మీ అడుగులు ఖచ్చితంగా పడతాయి. సో ఈ సంవత్సరం అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు వచ్చాను.
ఈ సంవత్సరం అయితే నేను స్టార్టింగ్లో నేనే స్టార్ట్ చేశాను, కానీ జస్ట్ ఒక 2-3 రోజులు మాత్రమే రావడం జరిగింది. ఎందుకంటే నేను మళ్ళీ స్పాట్కి వెళ్ళడం జరిగింది. 27, 28, 29 వచ్చాను. సో 1వ తేదీ నుంచి నేను స్పాట్కి వెళ్ళాను కాబట్టి సో ఈ సంవత్సరం రాలేకపోయాను. స్పాట్ అయిపోయిన తర్వాత వేరే వేరే కారణాలతో కూడా ఆ 3-4 రోజులు కూడా రాలేకపోయాను లాస్ట్లో. ఎనీహో ఆ చెప్పిన 2-3 రోజుల్లో కూడా మీకు ఒక క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో ఎలా మీరు ఒక కంటెంట్ని, ఒక కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయాలంటే ఆ కంటెంట్ మీద కమాండింగ్ మీకు ఎలా ఉండాలి, ఎలా వస్తే రాబోయే ఎగ్జామ్స్ గలుగుతారు. రేపు ఐఐటి కానీ, ఐఐటి కానీ, వేరే ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఇవే కాదు, ఐఐటీలో వస్తేనే ఇది కాదు, చాలా ఉంటాయి. స్టాఫ్ సెలెక్షన్ కమిటీ, రైల్వే, బ్యాంక్స్ కూడా, మళ్ళీ కానిస్టేబుల్స్, సో మిలిటరీ, ఇలాంటి చాలా రకాలైన ఎగ్జామ్స్ ఉంటాయి. అన్నింటిని కూడా రాయాలంటే మినిమం మీకు ఒక ఇది ఉండాలి. సో ఈరోజు కూడా మార్కులు చాలా కొంతమందికి ఊహించని విధంగా వచ్చాయి. సో ఊహించని విధంగా కారణం అంటే ప్రయత్నం ఏంటి, నిర్లక్ష్యంగా లేకుండా ఆ 2 గంటల 45 నిమిషాల టయాన్ని పూర్తిగా కూర్చొని వాడికి ఏమి దొరికినా పద్ధతిగా రాసి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా దొరికినట్టు నీట్గా అందరిని అడుగుతా, అంటే కేర్లెస్గా లేకుండా రాయడం వల్ల వాడికి వచ్చినాయి మార్కులు. సో అంతే. అంటే వాడిలో ఉన్నటువంటిది ఏంటి, ఉన్నటువంటి వనరులను కరెక్ట్గా వాడుకున్నాడు. సో వాడుకున్నాడు కాబట్టి వాడికి రిజల్ట్ వచ్చాయి, వాడు దాంట్లో సక్సెస్ అంతే. సో కానీ మార్కులు నిజమైనటువంటి మార్కులు కాదు. పొద్దున కూడా వాడు ఏం చేయగలుగుతాడు అంటే వాని చుట్టూ ఉన్నటువంటి వనరులను ఖచ్చితంగా వాడుకునేటటువంటి నైపుణ్యం వానిలో ఉంది. వ్యాపారం చేసినా, ఇంకోటి చేసినా, 10 మీటింగ్ పెట్టుకున్నా, ఇంకోటి చేసినా 10 మందిని ఆకట్టుకుండేది, 10 మందితో మాట్లాడగలిగేది, ఏదైనా ఒకదాన్ని సాధించేటటువంటి ఇది ఎవరితో ఏం మాట్లాడితే ఎలా వస్తుంది అనేది వానికి డెఫినెట్గా ఉంటుంది. వాడు కూడా సాధించారు. సో ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. సో బైకులు ఆడ పెట్టచ్చు, కానీ ఎలా వచ్చారు, సో 15లో డేస్లో బైక్ ఈ నుంచి యూజ్ చేసుకుంటారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టవచ్చు రకరకాల కటింగ్లు. అరే ఇది సమ్మర్, లోపల బనీన్ వేసుకోవాలంటేనే భయంగా ఉండి ఊరికి చొక్కా మాత్రం వేసుకొని వచ్చినా. సో అట్లాంటిది ఏం చేసుకోవచ్చు, ఓవర్ కోట్లు వేసుకోవచ్చారు, బ్లేజర్లు వేసుకోవచ్చారు, మంకీ క్యాబులు పెట్టుకోవచ్చారు. అంటే దీని ఇది స్టైల్ కొట్టడం కాదు కదా. సో దానివల్ల ఏమైపోయింది, వాళ్ళందరినీ నోటీస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళు అప్పటి వరకు హీరోలుగా ఇక్కడ చలామణి కావాలని వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయినారు ఈరోజు, సో జీరోలు అయినారు. సో కాబట్టి అంతే, ఎవరైనా అంతే. సో యాటిట్యూడ్, అక్కడ మాట్లాడే విధానాన్ని కానీ కొందరు పెన్ను నోట్లో పెట్టుకొని కొరుక్కుంటా యాటిట్యూడ్ ఎక్కడ చూపించాలి, మీరు చదివే విధానంలో, పరీక్ష రాసే చోట, మీ ప్రతిఫలం రాసే చోట ఏదో ఉండాలి. ఈడికి కూర్చున్న సార్ మీ ఫ్రెండ్స్ ముందు పెన్ను నోట్లో పెట్టుకొని గోర్లు కొరుక్కుంటా, కాళ్ళు పైకెత్తుకొని అనుకుంటా, ఇవన్నీ మిమ్మల్ని ఇక్కడ అన్న టీచర్స్ చేస్తున్నారు. మిమ్మల్ని అందరూ చెప్తున్నారు, చూడు వాడు చూడు ఎట్టున్నాడు, వీడు వాడు ఎట్టు కూర్చున్నాడు చూడు, వాడి యాక్షన్ చూడు, కూడా అయితే వాడు క్యాబ్ తీయడు, వాడు క్యాబ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఇట్లా చేస్తాడు, వాడు ఇట్లా చేస్తాడని చెప్తాను. ఇవన్నీ నోటీస్ చేస్తున్నారంటే టీచర్, దాని అర్థం ఏంది, భవిష్యత్తులో కూడా మిమ్మల్ని సమాజం అలాగే చూడబోతా ఉంది. సో అలాగే చూడబోతా ఉంది అంటే మీ భవిష్యత్తు అంతే, మీరంతే. సో కాబట్టి దయచేసి అలాంటి ఇప్పుడు వాళ్ళని నవ్వడం కాదు, వాళ్ళేమిది కాదు, వాళ్ళు నిజంగా వాళ్ళ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే, వాళ్ళకి ధైర్యం ఉంది, తాము ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్రాఫ్ట్ కొట్టించుకొని రాగలుగుతున్నారు, బైక్లో పోగలుగుతున్నారు. నీకు అది నీకు చేత కావడంలే కాబట్టి వాళ్ళని తిడుతున్నారని నువ్వు నవ్వుతున్నావు. సో వాడికి కాదు కావాల్సింది నీకు. వాడిలో మార్పు వచ్చిందనుకో వాడు అద్భుతంగా సాధిస్తాడు, వాడు ఎటువైపు వెళ్ళగలుగుతారు. అట్లాంటి వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఇక నవ్వుతో కూర్చున్నారు చూస్తారు కొందరు, వాడిని తిడుతున్నారు కాబట్టి తిడుతున్నారు వాళ్ళు నవ్వుతున్నారా, వాడికి పనికి వాడు నెంబర్ 1 వెధవా. సో కాబట్టి దయచేసి అట్లా ఉండకోకుండా సమాజం పట్ల కాకుండా మీ ముందు గౌరవాన్ని కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకోండి, మీకోసం మీరు కష్టపడండి, మీకోసం మీరు ఏం సాధించగలుగుతారో ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా చాలామంది చాలా రకాలుగా చెప్పారు, ఏదో ఐఐటీ ఇంకోటే కాదు, చాలా జాబ్స్ ఉంటాయి. ఏదైనా కష్టపడి సాధిస్తేనే వస్తాయి. వాటికి నాంది ఈ ఎగ్జామ్. కాబట్టి ఈ రకరకాల టీచర్స్ వచ్చి ఇక్కడ మీకు టీచ్ చేశారంటే మీకు కొత్త అంశాలు, కొత్త విధానం, ఒక చెప్పే విధానం, మాట్లాడే విధానం, సో ఎలా దీన్ని ఆలోచన చేయాలి, ఒక కంటెంట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక షార్ట్ కట్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనే విషయం కూడా ఒక చోట విధంగా టీచర్ చేసి టచ్ విషయాలనే బుర్రలో ఉండి. సో ఇందాక సార్ రామకృష్ణ సార్ చెప్పారు, ఒక అమ్మాయి చాలా ఇదిగా నేను సివిల్స్ కొట్టాలని తెలుసు, అమ్మాయి నాకు కూడా తెలుసు.
సో సివిల్ కొట్టాలి, నేను సివిల్స్ కొట్టాలని సివిల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంది. సో అంటే తను ఈజీగా ఉండడం కోసం ఒక మార్గం ఎంచుకుంది. అంటే ఒక లక్ష్యాన్ని ఎప్పుడో నిర్దేశించింది కాబట్టి మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్దేశించుకోండి. సో సివిల్ ఇంజనీరింగ్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి అన్ని అవగాహన ఉన్నటువంటి వాళ్ళే. సో అన్నీ ఉంటాయి, మీకు తెలిసి ఉంటాయి, పెద్దలను గమనించండి. సో ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో కానీ ఇప్పుడు చాలామంది కొంతమందికి మార్క్స్ వచ్చి ఉంటాయి. సో మార్క్స్ రావడం వల్ల వాళ్ళు ట్రిపుల్ ఐటీలో ఛాన్స్ కొడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా మీరు రియలైజ్ అవ్వాల్సిందే. రియలైజ్ అవ్వకపోతే అక్కడ ఏముండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 438 మంది ఎగ్జామ్ రాస్తే సో దాంట్లో ఇద్దరికి మాత్రమే 10th grade వచ్చాయి, ఇద్దరికి మాత్రమే. సో అందులో పులివెందుల అబ్బాయి ఒకడు, ఇంకొక శ్రీకాకుళం అబ్బాయి ఒకరు. సో మిగతా ఆల్మోస్ట్ 133 మంది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఈ 23 మంది ఎవరు? గాలివాటంతో మార్కులు వచ్చినటువంటి వాళ్ళే. సో నిజంగా సత్తా అంటే వాడు ఎక్కడైనా మార్కులు రావడం జరుగుతుంది. ఈరోజు స్టేట్ సెకండ్ 598 మార్కులు ఎవరికి? మన పులివెందులే. సో పులివెందుల అబ్బాయి తిరుపతిలో చదువుతుంది. సో తిరుపతిలో చదివే అబ్బాయికి స్టేట్ సెకండ్. సో అబ్బాయికి ఊరికి వచ్చిన మార్కులు కాదు. సో అబ్బాయి 6th క్లాస్లో ఉండేటప్పుడు ఎంట్రన్స్ రాస్తే కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి రాస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో తర్వాత అది అయిపోతే 8th క్లాస్లో మిలిటరీ స్కూల్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే సో దాంట్లో కూడా అబ్బాయి సెకండ్ వచ్చినాడు. సో అమ్మ వాళ్ళకు దూరంగా ఉండలేక అక్కడే ఉండి అక్కడికి అక్కడే తిరుపతిలో ఉండి చదువుకోవడం జరిగింది. సో అబ్బాయి ఈరోజు 598 మార్కులు వచ్చాయి. అంతకంటే ముందే 598 మార్కులు రాకంటే ముందే 2 సార్లు తను నిరూపించుకున్నాడు. కాబట్టి అతను ఎలిజిబుల్ ఆ పిల్లోడు. కానీ ఈ గొడవలో ఏమైపోయింది? 598 కూడా గాలివాటంగా వచ్చినటువంటి మార్కులే అనేటటువంటి ఇది. కానీ 509 మార్కులు రాకూడదు. లాంగ్వేజ్లో అనేది ఒక ఇది ఉంటుంది, ఒక ఊహాశక్తి ఉంటుంది, ఒక తెలుగు, ఒక మ్యాటర్, ఒక ఎస్సే రాశాడు అంటే దానికి వేయాలంటే 10కి 10 వేయకూడదు. చాలా అద్భుతంగా ఉండాల్సినటువంటి ఇది. సో ఇందాక రామకృష్ణ లిబరైజ్ అయిపోయింది. అంటే కొన్ని పదాలు కొన్ని ఇవి కనపడితే వేయాలనేటటువంటి దాంట్లో ఉంది. సో అవన్నీ ఎందుకు? సో కాబట్టి ప్రూవ్ చేసుకున్నాడు అబ్బాయి. కాబట్టి అబ్బాయి ఇది. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు 10th క్లాస్లో మళ్ళీ ఎగ్జామ్ రాశాడు. ప్రైవేట్ కాలేజెస్లో ఎగ్జామ్ రాసిన చోట 100 తీసుకుంటామని చెప్పి సో ఆ పిల్లోడికి మళ్ళీ ₹1,00,000 ఇచ్చి నీకు మేము అకామిడేషన్ ఇస్తూ ఎడ్యుకేషన్ ఇస్తూ మీ అమ్మ వాళ్ళకి మళ్ళీ ఒక 10 లక్షలు ఇస్తామంటే పోకుండా ఉంటే 5 లక్షలు అని చెప్పిన లేదు, నేను మా అమ్మ దగ్గర ఉండే నేను చదువుకుంటాను, నేను తిరుపతిలో ఉండి చదువుకుంటాను, నేను అదే కాలేజీలో చదువుతాన్నాడు. అంటే అబ్బాయి రేపు పొద్దున్న చూడండి, రోజు మీరు సెకండ్ ర్యాంక్ వచ్చినట్టు ఇంకొక సంవత్సరం తర్వాత చూస్తే డెఫినెట్గా 2 సంవత్సరాల్లో గ్యారంటీ కొడతాడు ఆ పిల్లోడు. సో ఎందుకంటే రాసుకోండి, ఈరోజు రాసి పెట్టుకోండి. సో అది ఎందుకంటే వాటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు, చదువుతున్నాడు, దానికి తగ్గట్టు కమిట్మెంట్గా ఉన్నాడు. సో ఏది చెప్పినా మీలో కూడా చాలామంది పిల్లలు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివింటారు. మీ టీచర్లు ఏం చెప్పారో చెప్పిన దాన్ని ప్రతిదాన్ని కరెక్ట్గా చదివి దాన్ని ప్రజెంట్ చేసి ఉంటారు. సో అంటే మీకున్నది ఏంటి? మీరు ఎక్కడైతే ఎక్స్ప్లోర్ అయి ఉంటారో, ఏ అంశాలు అయితే మీకు తెలిసిన్నాయో వాటిని 100% ప్రజెంట్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంది. మీరు డెఫినెట్గా మిమ్మల్ని ఎక్కడో ఇంటర్మీడియట్ ఎక్కడైనా బయట చేర్చినా కూడా అక్కడ ఎక్స్ప్లోర్ అయినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి నాలెడ్జ్ని మిగతా వాళ్ళకంటే కొంచెం కష్టపడచ్చేమో, కానీ డెఫినెట్గా మీరు కూడా ఐఐటీ కొట్టేటటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరైతే టీచర్ చెప్పింది నిజాయితీగా కష్టపడి ఈరోజు మార్కులు కూడా నిజాయితీగా మీకు వచ్చిందంటే అక్కడికి కూడా వెళ్తే 100% మీరు ఐఐటీలు కొట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏ ఇబ్బంది లేదు, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ కొంచెం వాళ్ళు స్పీడ్గా మీకు అనిపించవచ్చు అంతేగాని ఇది. కాబట్టి మీకు ట్రిపుల్ ఐటీ వచ్చినా, రేపు దీంట్లో పాలిసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా, ఏపీఆర్జెస్ వచ్చినా, ఎక్కడ ర్యాంక్ వచ్చినా కానీ డెఫినెట్గా దాన్ని తగ్గట్టుగానే మీ ఆలోచన చేసి మీ టీచర్లందరినీ కూడా చేసి సో నేను ఎక్కడికి వెళ్తే బాగుంటుందని మీరు కూడా అంచనా వేసుకొని రావాలి. ఇప్పుడు మా స్కూల్లో కూడా 583 వచ్చినటువంటి వాడు స్కూల్లోకి నిన్న వచ్చి కలిసి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను డాక్టర్ వెళ్తాను, నేను కోచింగ్ వెళ్తానని అబ్బాయి వాళ్ళ పేరెంట్ని తీసుకొని వచ్చినాడు. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి సార్ ఇటు ఎక్కడో జరాలంటారు, నా దగ్గర లెక్కలేదు ఏం లేదు, ఏం సార్ ఇటు అని చెప్తే అబ్బాయికి చెప్పాం. సో నీ స్టాండర్డ్ ఏంది, నువ్వు ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది ఏందని సలహా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అట్లా మీరు కూడా లేని దానికి పోవద్దండి. సో ఇందాక బలుపా వాపా అనే చర్చ కూడా వచ్చింది కాబట్టి సో అది నిజంగా ఏంటి అని మీరు తెలుసుకోండి, దానికి తగ్గట్టుగా కష్టపడండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పినా కూడా మీరు 28 రోజులు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అన్నీ చేసున్నారు. ఈ 2 రోజుల్లో మీరు ఏం చేయాలంటే పూర్తిగా ఎగ్జామ్ ఏంటి, ఎన్ని గంటలు రాయాలి, ఎక్కడ రాయాలి, సెంటర్ ఏంటి, ఏం చేయాలి, ఆ 2 అవర్స్లో
ఈ వేటిని నేను చూసుకోవాలని 2 రోజులు రివిజన్ చేసుకొని అక్కడ ఎగ్జామ్లో కూర్చునేటప్పుడు కూడా క్లియర్గా ఇది నా లైఫ్లో నేను చూపించేటటువంటి ఒక మంచి ర్యాంకుతో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పాలిసెట్లో నా ఏజ్ గ్రూప్ పిల్లలందరిలో నా స్థాయి ఏంటి, నా స్థానం ఏంటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు పూర్తిగా టయాన్నంతా వెచ్చించి ఖచ్చితంగా మార్కులు వచ్చే విధంగా మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయాలని, మంచి ర్యాంకులు రావాలని. ఈ 14 సంవత్సరాల్లో రకరకాల ర్యాంకులు సాధించడం జరిగింది. 50 లోపల ర్యాంకులు వచ్చినట్టున్నాయి, 100 లోపల ర్యాంకులు వచ్చినట్టున్నాయి. వీళ్ళందరూ కొందరు చేరలేదు. సో చేరకపోయినప్పుడు ఇది ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నగారి కూతురే. సో అన్నగారి కూతురు కూడా ఆ రోజు ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చాయని, సో మంచి గ్రేడ్ మార్క్స్ వచ్చినా కానీ 10th ఇంగ్లీష్లో తను అనుకున్న మార్కులు రాలేదని ఆ రోజు ఫీల్ అవుతాను. సాయంకాలం రిజల్ట్ రావడం 100, సో 116, సో స్టేట్ ర్యాంక్ 116 ర్యాంక్ రావడం. ఆ కాన్ఫిడెన్స్తో అమ్మాయి ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకోవడం, తర్వాత మెడిసిన్ కొట్టడం, తర్వాత అది అయిన తర్వాత మళ్ళీ పీజీ ఇమీడియట్గా పీజీ రావడం. సో ఇవన్నీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఇట్లా కూడా మీరు కూడా ఉండాలి. అట్లనే ఎంజాయ్ చేయొద్దని చెప్పడంలో, మంచి డ్రెస్ వేసుకోవద్దని చెప్పడంలో, బాగా నీట్గా రావద్దని చెప్పడం లేదు. క్రాఫ్ కూడా కొట్టదు. క్రాఫ్ ఏంది, నేను బోడినా కొడుకున్నాను చూపించుకోవడం కదా, ఏం కొట్టుకొని. సో నాకు బొజ్జు లేదు, నేను బోడినా కొడుకున్నాను, అది కాదు కదా. అదే స్టైల్గా రా, నీట్గా ఉంటుంది. నీట్గా కొట్టుకొని మొహానికి అందాన్ని ఇస్తుంది, వికారాన్ని ఇస్తుంది. అందాన్ని ఇవ్వదు, వికారాన్ని ఇస్తుంది. ఎవరో హీరో, ఎక్కడ ఉన్నటువంటి మోడలింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు అవసరం. సో వాళ్ళు ఒక డిఫరెంట్గా కనపడడం కోసం వాళ్ళు కూడా అవసరం కాదు. అది వాళ్ళు కూడా ప్రత్యేకంగా కనపడాలి కదా. నార్మల్గా ఉంటే నార్మల్గా అనిపిస్తుంది. నువ్వు నార్మల్గానే కనిపించాలి, నువ్వు స్టూడెంట్గానే కనిపించాలి. నువ్వు వింతగా కనిపిస్తే ఇది ఉంటుంది. ఇక్కడ దయచేసి అలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ దూరంగా పెట్టుకోండి. సో లైఫ్ని ఎంజాయ్ చేయడం వేరు, సో బైక్ తోలడం, బైక్ నేర్చుకోవడం వేరు, ఆ బైక్ని ఇక్కడ తోలుకోరావడం వేరు, తోలుకోవాల్సి అక్కడికి వరకు పెట్టడం వేరు, ఆ నుంచి రైజ్ చేసుకుంటూ రావడం వేరు. ఇవన్నీ యాటిట్యూడ్. చాలా చిన్న తేడాలతోనే మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా మార్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ మీరు మనసులో పెట్టుకోండి. ఒక మంచి లక్ష్యం నిర్దేశించుకోండి. 180 మంది ఈరోజు దగ్గర పేర్లు నమోదు చేసుకుంటే, 200 వరకు దగ్గర నమోదు చేసుకుంటే ఈరోజు 80 మంది మాత్రమే వచ్చున్నారు. అంటే ఫిల్టర్ అయినారు. సో వాళ్ళలో మీరు వాళ్ళకంటే మెరుగైనటువంటి వాళ్ళు అని. సో వీళ్ళల్లో కూడా ఇంకా మెరుగుపడాల్సినటువంటి వాళ్ళు, సాధించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు. రేపు చూడండి, అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అట్లా కూడా మంచి రావాలని ఆలోచనలు కలగాలి. మంచి ర్యాంకులు రావడం ద్వారా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ.